కానీ మనం మంచి చేద్దామంటే చెడు ముందు వెళ్ళిద్ది అంటారు, చెడు ఊరంతా తిరిగి వస్తే మంచి లాస్ట్ తెలిసిద్ది అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. మనం మంచి చేద్దాం ముందుకెళ్తే వాళ్ళు అసలు మనం చంపేస్తాం, మాకు థ్రెట్టింగ్ ఉంది, చాలా టూ మచ్గా మాట్లాడారు వీడియోలో కూడా. మనం జాతకాలు చెప్పుకోండి, అది మీ ఇంట్లో చెప్పుకోండి, పోనీ మీ అడిగిన వాళ్ళు చెప్పండి. అంతేగాని పబ్లిక్లో ఒక సోషల్లో బిజీగా ఉండే పర్సన్స్, ఎక్కడైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తూ చెప్తూ దాన్ని మీరు పర్సనల్ క్యాష్ చేసుకుంటున్న దాని మీద మనం ఖండించాం. అసోసియేషన్ కానీ మహిళా జర్నలిస్టులు కానీ అందరం కూడా ఈ ఖండించడంలో మనం ఎక్కడ మన పర్సనల్ ఈగోలు కానీ పర్సనల్గా తీసుకోలే, కానీ వాళ్ళు పర్సనల్గా తీసుకున్నారు. ఆయన భార్య, వాళ్ళ భార్య గారు అయితే అసలు మొత్తం ముందు ఎదురు ఇంకో మహిళ ఉందనే విషయం కూడా మర్చిపోయి చాలా టూ మచ్గా అసలు మేము చేసిన తప్పనే కూడా అంటలేదు. వాళ్ళు మీకు ప్రాబ్లం ఏంటి? కొంతమంది కామెంట్స్ పంపిస్తూ ఉన్నారు. అసలు జర్నలిస్ట్ అసోసియేషన్కి ఫిలిం వాళ్ళ యాక్టివ్కి మీరెందుకు కంప్లైంట్ ఇచ్చారో కూడా అడిగారు. మేము సమాధానం చెప్పాం, ఫిలిం ఫెటర్నిటీలో జర్నలిస్టులే ముందుంటారు. ఇప్పుడు నాగ చైతన్య గారు, శోభిత గారు కానీ ఎవరి మీద వాళ్ళు ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడం జరుగుతుంది. కానీ వాళ్ళ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే, డైరెక్టర్ కానీ ఎవరైనా సరే, వాళ్ళు పొద్దున్న 6-7 షూటింగ్కి వెళ్తే రాత్రి 9-10 వస్తారు. అది ఫిలిం జర్నలిస్ట్గా పనిచేసే ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ విషయం. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి అంత టైం ఉండదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఎందుకు వచ్చిన బిజీ, మన బిజీ మనల్ని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారని యాంగిల్లో చూస్తారు. మన జర్నలిస్ట్ అసోసియేషన్ యాక్చువల్గా మనం ఛాంబర్ తోటి, కౌన్సిల్ తోటి, మా అసోసియేషన్తో మనం మీటింగ్ జరుగుతుంది కూడా అదే. ఇలాంటి సమస్యలు జర్నలిస్టులతోటే వస్తుందని వాళ్ళు మాకు నోటీస్కి తీసుకొచ్చారు. జర్నలిస్టులే కాదు, కొంతమంది సెలబ్రిటీలు సొంతంగా వాళ్ళు పబ్లిసిటీ ద్వారా ముందుకు వెళ్ళాలని చెప్పని ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్స్ చేయటం, నెగిటివ్గా మాట్లాడటం ఈ మధ్యన ఎక్కువ పెరిగిపోయింది లాస్ట్ 1 yearలో. మేము మహిళా కమిషన్ శారద గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్పారు, నా నోటీస్ కూడా ఇలాంటి చాలా వచ్చినాయి కంప్లైంట్స్. పని ఎక్కడొక్కడ చోట మొదలు పెట్టాలంటే ఎవరో ఒకరు ముందుకు రావాలన్నారు. మీరు ముందుకు రావడం సంతోషం అని మనకు చెప్పడం జరిగింది. మనం ఇచ్చిన తర్వాత కంప్లైంట్ మా అసోసియేషన్ మంచు విష్ణు గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ప్రసన్న గారు, అండ్ ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీ దాము గారు అందరూ ఫోన్ చేసి చాలా మంచి పని చేశారు. మీరు ఎవరో ఒకళ్ళు ఇలా చేయకపోతే అసలు ఎవరి కాళ్ళు మాకెందుకు మాకు సంబంధం లేదు కదా దొరుకుతూ ఉన్నారు అంటే బిజీగా ఉన్న వాళ్ళు టార్గెట్ చేసి ఇలాంటి వాళ్ళందరూ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అలాంటి దాన్ని మీలాంటి వాళ్ళు చెక్ పెడితేనే ఇంకోటి ఎవడో మాట్లాడుకొని ఉంటాకి సరిపోద్దని ఆ రోజు మాట్లాడడం జరిగింది. మనం ఆ రోజు సోషల్ మీడియా జరుగుతున్న ఇష్యూని సుమోటోగా తీసుకుని మనం కంప్లైంట్ చేసాం. మనకేం కంప్లైంట్ ఇమ్మని అక్కినేని గారి ఫ్యామిలీ నుంచి మనకేం రాలేదు, శోభిత గారి ఫ్యామిలీ నుంచి కూడా మనకేం రాలేదు. జర్నలిస్ట్గా బాధ్యత గల పౌరులుగా మనం ఈ సొసైటీలో తిరుగుతున్నాం, ఫిలిం నగర్ సొసైటీలో తిరుగుతున్నాం. మన కళ్ళ ముందు ఇలా జరుగుతుంటే వీళ్ళకి మనం ఏం చేయలేకపోతున్నాం ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ ఓ అసోసియేషన్గా బాధ్యత తీసుకుంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది. ఎవరన్నా మనం ఒక్కళ్ళెళ్ళి మాట్లాడిన దానికి అసోసియేషన్లో 10 మంది వెళ్ళి మాట్లాడిన దానికి 100% తేడా ఉంటుంది. ఒక్కళ్ళెళ్ళి మాట్లాడితే నీకేంటి అని అంటారు. మా అసోసియేషన్ నుంచి అండి ఇలా జరుగుతుంది, మీరు ఇమీడియట్గా దీన్ని కంట్రోల్ చేస్తే భవిష్యత్తులో చాలా మంచి జరుగుద్ది అని చెప్పిన దాని మీద అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. చాలా మంచిగా ముందుకెళ్ళడం జరిగింది. ఇకపోతే నిన్న సాయంత్రం వాళ్ళు వీడియో పెట్టిన రకరకాల కామెంట్స్ రకరకాలుగా వచ్చినాయి. అని మనకు పాజిటివ్గా వచ్చి మనకు వస్తే వాళ్ళకి వెళ్తాయి. మేము వాళ్ళని అడిగేది కూడా అదే, అసలు ఆ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరో మాకు తెలియదు. ఫస్ట్ అసలు మా అసోసియేషన్కి కానీ ఇప్పుడు మాకు తెలిసిన జర్నలిస్టులు నేను నుంచి ఇప్పుడు నాకు కొన్ని 100 మంది మాట్లాడారు. ఈ అమర్ అనే వ్యక్తి ఎవడని అడుగుతున్నారు అందరూ. ఇంకో అమ్మాయి మహిళ మాట్లాడింది, ఆ అమ్మాయి ఎవరని అడుగుతున్నారు. బేసిక్గా వాళ్ళు ఎవరో తెలియదు. ఫస్ట్ మీరు నిజాయితీగా మీరు రండి, మేము రెడీగా ఉన్నాం, ఎక్కడికి రమ్మడానికి వస్తాం. మేము డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. ఈరోజు పొద్దున్న వెళ్ళి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు మీరు ఇలా పెట్టిన దాంట్లో వాళ్ళ పేర్లు ఎవరు, వాళ్ళు మీరు పెట్టిన వీడియోలో ఉన్న వాళ్ళు ఎవరు మాకు తెలియదు. మా జర్నలిస్ట్ అసోసియేషన్ కాదు, జర్నలిస్ట్ ఫెటర్నిటీకి వాళ్ళని చూపించండి ముందు. వాళ్ళు జర్నలిస్టులో కాదు, మేము చెప్పాలి కదా. వాళ్ళు జర్నలిస్టులు తెలియని జర్నలిస్ట్ అని చెప్తున్నారు వాళ్ళు. నేను నుంచి మేము చెక్ చేస్తామంటే వాళ్ళు ఎవరు దొరకట్లేదు మాకు. బేసికల్గా దొరకలేక అఫీషియల్గా కంప్లైంట్ చేసాం. ఇలాగా ఇది ఇప్పుడు మేము పోలీసు దాకా వెళ్ళలేదు, కానీ ఈరోజు పోలీసు దాకా వెళ్ళాం. ఇప్పుడే సైబర్ సెల్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేసాం. వాళ్ళు ఏ రంగంలో ఉన్న అన్ని రంగాలు కంప్లైంట్ చేసాం. వాళ్ళు మిగిలిన పోలీసు డిపార్ట్మెంట్ చట్టపరమైన, మనం కూడా ఆ రోజు కమిషన్ కలిసిన కూడా చట్ట ప్రకారమైన నిర్ణయం తీసుకుంటేనే దీని మీద కంట్రోల్ అవుతుందనే విధంగా చట్ట ప్రకారం నడుచుకున్నాం. ఈరోజు కూడా మనం కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి మనం సోషల్ మీడియాకి వెళ్ళి మాట్లాడలేదు. మనం అఫీషియల్గా గవర్నమెంట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన అసోసియేషన్ నుంచి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ కూడా ఇలా నిన్న మా మీద చేసిన ఆరోపణలు ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి మా ముందు పెట్టి తప్పు ఎవరిదంటే వాళ్ళు శిక్షించమని కోరాం. అసలు మనం తెలియని ఒక కాల్చి గుడ్డ ముఖం మీద వేసి మీరే నిరూపించుకోండి అంటే ఇంకోళ్ళు రావడానికి కూడా భయపడతారు. కానీ అసోసియేషన్ ముందుండి ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది ముందు. ఇలాంటిది ఏదైనా మేము అసోసియేషన్ ఫేస్ చేస్తాం, గ్రూప్గా ఫేస్ చేస్తాం, గ్రూప్ ఆఫ్ జర్నలిస్టులు అందరం కలిసి. ఆ విషయాన్ని మేము చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. మనం ఈ ఇష్యూ చెప్పగానే వీరశంకర్ గారు వెంటనే చాలా మంచి పని చేస్తున్నారు, డెఫినెట్గా నేను వస్తాను అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరశంకర్ గారు. అలాగే మన అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ యంగ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా వచ్చారు, ఆయన కూడా స్టేజ్ రమ్మని అడుగుతున్నాను. అలాగే హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉమా ఈజ్, అలాగే ఆవిడ ఫ్యాక్ట్ కమిటీ, తెలంగాణ ఫ్యాక్ట్ కమిటీ అనే మీడియా అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్. ఎక్కడైనా తప్పు వార్త వస్తే ఇమీడియట్గా ఈ ఫ్యాక్ట్ కమిటీకి పంపిస్తే మీరు వాళ్ళు చెక్ చేసి కూడా వెనక్కి పంపిస్తారు, ఆ కమిటీ మెంబర్. అండ్ ఉమెన్ జర్నలిస్టులు అందరి తరపున ఒక అసోసియేషన్ ఉంది హైదరాబాద్లో. వాళ్ళు వివిధ రంగాల్లో ఏ అసోసియేషన్లో పనిచేస్తున్నా ఉమెన్ జర్నలిస్టులు అందరికీ ఒక వింగ్ ఉంది, ఆ వింగ్లో కూడా చాలా యాక్టివ్ మెంబర్ ఉమా. ఆ రోజు మహిళా కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా యాక్చువల్లీ అన్ని గ్రూపుల్లో పెట్టాం. ఎవరైతే మహిళా జర్నలిస్టులు కానీ యాక్టివ్గా ఫీల్ ఉన్నారో అందరు రమ్మని అడిగాం. వాళ్ళందరి ఆధ్వర్యంలోనే కంప్లైంట్ ఇచ్చాం, దాని ప్రకారం ముందుకెళ్ళాం చట్ట ప్రకారమే. ఈరోజు కూడా మనకు జరిగిన దాన్ని కూడా మనం చట్ట ప్రకారమే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం, అదేవిధంగా ముందుకెళ్తున్నాం. ఇది ఇప్పటివరకు జరిగిన విషయం. దీనిపై స్పందించడానికి ముందుగా మన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ మాట్లాడుతారు. డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారు మాట్లాడుతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అసలు జ్యోతిష్యం అనేది ఋషుల పరంపర జ్ఞానంతో వచ్చింది. జ్యోతిష్యం అది ప్రకృతిని అక్కురం చేర్చుకుని ప్రజల సుభిక్షతను కాపాడేది జ్యోతిష్యం. ఏ శాస్త్రం ఎప్పుడు పుట్టారో చెప్పేది కూడా జ్యోతిష్యం. ఆ జ్యోతిష్ శాస్త్రం వల్లే మహాభారతం అనేది ఎప్పుడు జరిగింది, అందులో ఉన్న వర్ణనను బట్టి ఇంత గొప్ప శాస్త్రాన్ని ఒక వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారం నుంచి దాటి ఒక కుటుంబ వ్యవహారంలోకి దూరిపోయి ఆ కుటుంబంలో ఉన్న మహిళామణులు ఒక మనోవేద చెందే విధంగా తయారవుతున్న వీళ్ళందరినీ ముందు సంఘం తరపున అందరూ మొత్తం సమాజం తరపున అందరూ ఖండించారు అలాంటి వ్యాపారాన్ని, అలాంటి వ్యక్తుల్ని. సో అలాంటి దాంట్లో ఉద్దనుడిగా పేరు గాంచాడు వేణుస్వామి గారు. ఒకరిని కాదు, పొలిటికల్ పార్టీలో ఎదు గెలుస్తుంది ఎదుగు ఎవరైనా ప్రెడిక్షన్స్ అది ఓకే, చాలామంది సెఫాలజిస్టులు చేస్తూ ఉంటారు. కానీ ఒక ఎనిమీ ఆఫ్ ది స్టేట్ అని ఒక ఫిల్మ్ ఉంది హాలీవుడ్లో. ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక సెనేటర్ వాకింగ్కి వెళ్తే ఒక ఎన్ఎస్ఏ టీం వస్తుంది. అతను నా ప్రైవేట్ ప్లేస్లోకి ఎందుకు వచ్చారని అడుగుతాడు. మీతో మాట్లాడాలంటారు, మాట్లాడితే నా ఆఫీస్కి రావాలంటాడు. అతను ఏంటంటే ఒక కాంగ్రెస్లో అపోజ్ చేస్తాడు ఒక బిల్ని, ప్రైవసీ బిల్ని. ఆ ఎన్ఎస్ఏ వాళ్ళ తరపున వాళ్ళు వాదించేది ఏంటంటే మన నేషనల్ సెక్యూరిటీ పరంగా మన దేశ రక్షణ కోసం ఇది తప్పదు, ఎవరినైనా సరే వాళ్ళ ఇళ్లలో బెడ్రూమ్లో కానీ వంటగదిలో కానీ హాల్లో కానీ ఎక్కడైనా సరే సర్వేలెన్స్ తోటి వాళ్ళని మానిటర్ చేయొచ్చు అనే బిల్లు తేవాలనుకుంటారు. మీరెవరు అసలు మా బెడ్రూమ్లోకి ఇంట్లోకి రావడానికి, మీరెవరు అసలు, మా ప్రైవసీ లైఫ్ లేదా అని అడుగుతాడు. అందుకని అతన్ని అక్కడ అసెషన్ చేస్తారు, అది ఒక క్రియేట్ చేస్తారు. అలాంటి కథలు హాలీవుడ్లో వచ్చినాయి. అంటే ప్రైవసీ అనేది మనం ఒక ఫోన్ మాట్లాడితే వాళ్ళ పర్మిషన్ తీసుకునే రికార్డ్ చేయాలి. వాళ్ళు వితౌట్ దేర్ పర్మిషన్ మనం రికార్డ్ చేయకూడదు ఫోన్. అసలు చాలామంది యూట్యూబుల్లో ఫోన్ వాయిస్లో పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి కూడా అంత ప్రైవసీకి అంత ఉంది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. అలాగే అలాంటి వాటిని, అలాంటి ఒక నామ్స్ని దాటి జ్యోతిష్యం అనే గొప్ప శాస్త్రాన్ని వ్యాపారం చేస్తున్న వేణుస్వామి గారు నిజంగా ఇప్పటికైనా మారాలి. మొన్న మారాడు అనుకున్నాం, ఒక ఆంధ్రప్రదేశ్ సేమ్ పార్టీ వస్తుందని చెప్పి అది ఓడిపోయిందని తెలిసాక ఇక్కడి నుంచి చెప్పనని చెప్పాడు. అలాంటి రియలైజేషన్లో ముందుకు వచ్చి చాలామంది అమ్మాయిలు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా కాలం తర్వాత బయటకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ ఎంపవర్డ్గా ఎదుగుతున్నారు. మీద మగాళ్ళంటే ఆయన రామబాబు గారు చెప్పినట్టు దుర్గుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లేడీస్ మగతనం అంటే లేడీస్ని సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడటం మగతనం. వాళ్ళని రెస్పెక్ట్ చేయటం, వాళ్ళని ఎస్కార్ట్ చేయడం అనేది మగతనం తప్ప
మహిళామణులు బాధపడే విధంగా ఇలాగ చేయటం అసలు ముందు ఇలాంటి వాటిని స్పేర్ చేయకూడదు. ఎవరైతే దీన్ని బాధితులు ఉన్నారో వాళ్ళు ముందు సుమోటోగా కాకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళు కంప్లైంట్ చేయాలి, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటిది కంప్లైంట్ చేయాలి. వాళ్ళు ఎవ్వరూ చేయలేని పని ఈ రోజున ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, ఫిలిం ఫెటర్నిటీలో భాగంగా మనం ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఫిలిం జర్నలిస్టులు వేరేగా ఉన్నాం, మేము 25th క్రాఫ్ట్ లాగానే ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ రెస్పెక్ట్ని కాపాడడానికి ఫిలిం ఫ్రెటర్నిటీలో ఒకరికి జరిగిన దానికి ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఇది ఒక జర్నలిస్టే కాదు, మొత్తం అసోసియేషన్ అన్నీ ఫిలిం ఇండస్ట్రీ ఒకే వాయిస్ తోటి ఇలాంటి వాటిని మన పర్సనల్ లైఫ్లోకి రావడానికి వాళ్ళు ఎవరు, మీకు ఆ హక్కు లేదు, మాకు ప్రైవసీ ఉందని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. సో దానికి ముందడిగేసిన జర్నలిస్ట్ అసోసియేషన్కి నేను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తూ దీనికోసం ఎక్కడి దాకా వెళ్ళడానికి మా డైరెక్టర్ అసోసియేషన్ మీ తోటి ఉంటుందని తెలియజేస్తూ, డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా ఒక వాయిస్తో వచ్చి ఇలాంటి మళ్ళీ ముందు ఎవరో చేయడానికి సాహసించని ఒక నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు సపోర్ట్ చేస్తామని చెప్పిన డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వీరశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మహిళా కమిషన్ శారద గారిని కలిసినప్పుడు కూడా ఆవిడ కూడా చెప్పారు సార్, ఫిలిం ఫెటర్లో ఉన్న అన్ని క్రాఫ్ట్లో ఇంపార్టెంట్ పర్సన్స్తో కమిటీ వేసి మహిళలతోటి ఏమైనా జరిగితే రౌండ్ టేబుల్ మీట్లో కూడా పెడదామని చెప్పారు. 15-20 డేస్లో అందరు సెగ్మెంట్లో మహిళలు ఎక్కడ ఎక్కువ ఉన్నారో వాళ్ళందరితో కలిపి దానికి ఇనిషియేట్ కూడా చేయడం కోసం మేము ఈ 2-3 రోజుల్లో కమిటీ కూడా ఫామ్ చేస్తున్నాం. ఆ కమిటీ అంతా మహిళలు అన్ని వాళ్ళతో మాట్లాడే ఆ తర్వాత ఒక సెగ్మెంట్ ఒక 5 నుంచి 10 మంది మధ్యలో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ విల్ డిసైడ్ ఎక్కడైనా ప్రాబ్లం జరిగినా మహిళలకు ఎక్కడైనా జరిగినా వాళ్ళే డైరెక్ట్ యాక్షన్ చేసే విధంగా మహిళా కమిషన్ ఆధ్వర్యంలోనే వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారమే ఆ కమిటీ కూడా పనిచేస్తుంది సార్. అది కూడా 1 వీక్ 10 డేస్లో జరుగుద్ది. ఇప్పుడు మన ఎస్కే అని మాట్లాడుతుంది. చేసిన మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. ఈ ప్లేసింగ్ ఒకటేనా? ఓకేనా? ఓకే. నాకు వేణుస్వామి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎప్పుడన్నా బాగా స్ట్రెస్ ఉంటే ఆయన వీడియోలు నాకు చాలా కామెడీగా అనిపించాయి. ఎందుకంటే ఆయన ఇండియా గెలుస్తుందని చెప్పిన రోజు ఓడిపోయేది, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పిన రోజు గెలిచేవాళ్ళు, ప్రభాస్ గారి సినిమా ఫ్లాప్ అవుతున్నప్పుడు అది 1000 కోట్లు కలెక్ట్ చేసేది. సో ఇవన్నీ చాలా ఫన్నీగా ఉండే. అప్పుడప్పుడు యూట్యూబ్లో కామెడీ చేసే స్టార్స్ చాలామంది ఉన్నారు మనకి. సో అలా కామెడీ చేసే వ్యక్తి ఏమనుకున్నా కానీ ఆయన వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కామెడీతో ఆగుంటే జర్నలిస్ట్ అసోసియేషన్ వీళ్ళు కూడా మనం కూడా ఏదన్నా అసోసియేషన్లో ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఆయనతో కూడా స్కిట్ చేయించేవాళ్ళం. బట్ ఆయన వెనకున్నది కామెడీ చేయటం కాదు, ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చొరబడి ఆయన పాపులారిటీ పెంచుకోవటం అనేది లేట్గా తెలిసింది అందరికీ. అంటే ఎవరో సీరియస్గా తీసుకోవాలా, ఇదివరకే సీరియస్గా తీసుకుంటే బాగుండేది. సరే ఏదో ఇలా పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి క్రికెటర్ల మీద ఇలాంటి కామనే కదా ఎప్పుడు అని చెప్పి అనుకున్నారు. సో ఒక జంట, ఒక సెలబ్రిటీ కపుల్ వివాహం చేసుకుందాం అనుకున్న ఎంగేజ్మెంట్ రోజే వీళ్ళు విడిపోతారు అనే భావజాలానికి, ఒక అసహ్యకరమైన భావ ప్రకటనకి జ్యోతిష్యం పేరుతో ఆయన లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎందుకంటే ఈ మధ్య ప్రెస్ మీట్లో జరుగుతున్నప్పుడు నేను జర్నలిస్ట్ అసోసియేషన్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళాక నేను ఎప్పుడు వచ్చినా అందరితో మీడియా మిత్రులతో షేర్ చేసుకుంటున్నా, చూడండి ఆ ప్రెస్ మీట్లో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇలా అవుతున్నారు ఇలా జరుగుతుందని చెప్పి. సో అందరూ కూడా ఈ ఇన్సిడెంట్నే అందరూ కూడా ఎందుకంటే ఒక కపుల్, ఎందుకంటే శుభమాన పెళ్లి చేసుకుంటుంటే ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే సుఖీ భవ అంటాం, అంతేగాని ఇంకేదో అనం. అది అనేది సంస్కారం. ఎందుకంటే జ్యోతిష్యం ఇలాంటివన్నీ శాస్త్రీయత ఉందా లేదా అన్న వాటిని మన పురాణాల్లో గొప్ప శాస్త్రాల కిందే చెప్పారు. సో వాటన్నిటికీ సంస్కారం ప్రధానం. కానీ సంస్కారం లేకుండా నిన్న ఆయన వీడియో ఏదో చూశాను,
బ్రాహ్మణులందరూ సపోర్ట్ చేయాలి. వీటి కులాలు ఏంటండి? అలా అయితే ఇప్పుడు ఆ పెళ్లి చేసుకునేది ఒక బ్రాహ్మణ యువతే కదా, తప్పు కదా. అసలు కులాలేంటి, మతాలేంటి అంటే నేను చాలామంది సెలబ్రిటీలు చూసాను. లేదండి మాకు ఇలాగా ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయిస్తే ఇలా అన్నారండి, ఈ పూజ చేయాలి ఇస్తే, అది ఎవరు వ్యక్తిగతం, వాళ్ళకి ఇష్టం ఉంటే పూజ చేయించుకుంటారు, లేకపోతే లేదు. బట్ చూసిన చాలా వీడియోల్లో చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటమే కాదు, ఒక వికృతమైన పోకడది. వీళ్ళు విడిపోతారు, ఒక 2 ఏళ్ళలో ఒక టాలీవుడ్ హీరోలో ఒక చచ్చిపోతాడు. ఏంటిది అంటే ఎంతోమంది భయభ్రాంతులు చేయన. ఇప్పుడు మనం చెప్తుంటారు, ఇప్పుడు ఎలాంటి అంటే మనకు అప్పుడప్పుడు ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టారంట అని చెప్పి. అది ఫేక్ కాలే అవుద్ది, బట్ భయపడతాం, అందరూ అలర్ట్ అవుతాం, అందరూ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన తర్వాత ఆగతాయని పట్టుకుని జైల్లో వేస్తారు. అలాంటి ప్రక్రియ జరగాలి. లేకపోతే ప్రతిసారి ఆ హీరో చచ్చిపోతాడు, ఈ హీరోయిన్ చచ్చిపోద్ది, లేకపోతే విడిపోతారు, ఈయన ఓడిపోతాడు అంటే చాలామందికి ఇబ్బంది కలుగుతున్నాయి. సో పొలిటికల్ ప్రెడిక్షన్స్ వీటిని మనం వాళ్ళ విజ్ఞతకి వదిలేసిన, ఇక కుటుంబాల మధ్య కూడా ఒక వివాహ వ్యవస్థలో కూడా ఇటువంటి పర్సనల్ జీవితాల్లో కూడా జ్వరపడుతున్నప్పుడు జర్నలిస్ట్ అసోసియేషను, ఎందుకంటే జర్నలిస్ట్ అసోసియేషన్ జర్నలిస్టుల సంక్షేమం కొరకు, అలాగే ఫిల్మ్ ఛాంబర్, డైరెక్టర్ అసోసియేషన్, ప్రొడ్యూస్ కౌన్సిల్ అందరితో కూడా అన్ని రకాలుగా ఒక 24 క్రాఫ్ట్స్లో ఒక భాగంగా ఉన్న వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే విధంగా జర్నలిస్ట్ అసోసియేషన్, డిజిటల్ మీడియా అసోసియేషన్, ఇన్ని అసోసియేషన్లు కలిసి ఉన్న టైంలో ఇలాంటిది మనం ఒక చర్య తీసుకోవాలని చెప్పి రాంబాబు గారు అందరూ చర్చించుకుని అందరూ ఏకగ్రీవంగా వెళ్ళి ఇది మహిళా కమిషన్కి ఆ రోజు ఇది పెట్టారు. అంటే నువ్వు ఎంతమందిని అన్నావు, ఇన్ని మాటలు అన్నప్పుడు ఎవ్వరు రియాక్షన్ రాలని సేపు చాలా ఉంది, ఓహో నేను ఇది అని. ఒకసారి ఎవరైనా రియాక్షన్ ఇది అంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, మీడియా వాళ్ళకి మెయిల్ చేసుకుంటాకే టైం ఉండదు, బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తారండి అసలు. సో జ్యోతిష్ శాస్త్రంలో మీరు చూడాల్సింది నిధి కాదు. అంటే మీరు ఆ ట్రెజర్కి అలవాటు పడిపోయారు. నాది 10,000 గంటకి 6 నెలలకి ఇది అంటే ఫోన్ కాల్స్ వస్తుంటే నేను కూడా చాలాసార్లు చూసా, ఆ బ్యాంక్ అకౌంట్ మార్చుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నమ్మేవాళ్ళని మోసపోయే వాళ్ళు అంతకాలం మోసం చేస్తూనే ఉంటారు, అది మనకు అనవసరం, మీరు చేసుకోండి. కాకపోతే దీన్ని సెలబ్రిటీలను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలను ఇది పెట్టుకుని, ఎందుకంటే నేను ఇంటర్వ్యూలు కూడా చూసా, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్తాడు, ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్తారు. మన అన్ని ఇంటర్వ్యూలు ఫాలో అవ్వంగా ఆ రిజల్ట్ రాగానే చూసారా నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్తారు. ఆ ఇంటర్వ్యూలో కన్నా అంటే అదన్నా ఆ తర్వాత మారింది అంటే 2-3 చెప్తుంటే మనమే చెప్తాం, ఎందుకంటే ఎస్ ఆర్ నో ఉంటాయి. ఈయనకి ఎస్ అని చెప్పి ఆయన నో అని చెప్పి చూసారా చెప్పేది ఎస్ అయిందంటే ఆయన చెప్పాను చూసారా వీరశంకరెడ్డి అంటే ఈయన చెప్పింది కూడా ఉంటుంది, ఇవన్నీ ఆన్ రికార్డ్. ఇలాంటి ఇదిలో ఈయన చాలా కాలం నుంచి, ఎందుకంటే ఆ హీరోకి ఒంట్లో బాగోట్లేదంట, నువ్వేనా డాక్టర్వా, నువ్వేనా స్కానింగ్ సెంటర్ నడుపుతున్నావా? ఇప్పుడు ఒక డాక్టరే ఒక రోగికి ఏదన్నా ఉంటే ఒకళ్ళకి ఎవరైనా ఉంటే దాన్ని బయటికి చెప్పరు, అదేంటంటే ఇది సంస్కారం. అలాగే విజ్ఞాన శాస్త్రం, అలాగే నువ్వు జ్యోతిష్ శాస్త్రాన్ని నిజంగా పాటించేవాడు అయితే ఒకళ్ళకో లోపల నిజంగా నీకు ఉందని తెలిసింది ఉంటే వాళ్ళకి ఎవరికైనా చెప్పు, లేకపోతే నీలో ఉంచుకో, అంతేకాని ఇలా జరుగుద్ది పోనీ నువ్వు చెప్పినవన్నీ జరిగినాయా జరగలేదుగా. అలాగే ప్రతి వాళ్ళని పిలిచి మీడియా బయటలు ఇచ్చి అదే సంస్కారం లేకుండా ఇలా ప్రవర్తించి ఒకసారి మీడియా దీని గురించి కంప్లైంట్ చేస్తే మీడియానే తప్పని చెప్పేసి, ఐ వెల్కమ్ వేణుస్వామి గారు, మీడియాలో కానీ మీడియాలో వ్యక్తులు కానీ మీరు అలా ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటే మీరు సాక్ష్యాలు, ఎందుకంటే మీరు గ్రహాల కదలికల్ని శాసిస్తారు, అదే తెలిసిపోతాయి మీకు. అంటే మిగతా వాళ్ళందరికీ టెలిస్కోప్ చూడాలి, ఈయన రేబాన్ పెట్టి చూస్తేనే తెలిసిపోద్ది ఆ గ్రహాల కదలికలు. సో అంతటి విజ్ఞానవంతులు కాబట్టి ఇప్పటికైనా మీరు తప్పులు అందరూ చేస్తారు, సో జరిగింది తప్పని ఒప్పుకొని ఇటువంటి విధానాలకి స్వస్తి పలకండి. అంతేగాని వ్యక్తిగత విధానాల్లోకి వెళ్ళిపోతాం, జీవితాల్లోకి వెళ్ళిపోతాం, జర్నలిస్ట్ అసోసియేషన్ మీద కంప్లైంట్ చేస్తాం, మీడియా మీద కంప్లైంట్ చేస్తాం, సెలబ్రిటీల చావు పుట్టుకలు నిర్ణయిస్తాం, వాళ్ళ వివాహ వేదికలు వివాహంలో బ్రేకప్లు అన్నీ నిర్ణయిస్తాం అనే మీరు వెళితే తప్పనిసరిగా
ఈసారి అందరి నుంచి ప్రతిచర్య ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక చోట దీన్ని ఆపకపోతే వేణుస్వామిని రేపు ఒకసారి రామస్వామి రావచ్చు, గురుస్వామి రావచ్చు, ఇంకో స్వామి రావచ్చు, ఇంకో వెంకటప్ప రావచ్చు, ఎవరు రావచ్చు, అందరూ ఇదవుతాయి. సో అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా స్వీయ నియంత్రణ అవసరం. ఎందుకంటే ఎవరైనా చెప్తే దాన్ని పెట్టుకుని మీరు హెడ్లైన్స్ పెడతాం వల్ల ఓకే వస్తున్నారు కదా, వాళ్ళు చెప్తున్నారు కదా అని చెప్పి ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఇదవుతారు. అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి వేరేసారి మాట్లాడుకుందాం. కానీ బట్ ఇది తప్పు, ముమ్మాటికి తప్పు జరిగినప్పుడు జర్నలిస్ట్ అసోసియేషనే కాదు, ఫిల్మ్ అండ్ ఫెటర్నిటీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఖండిస్తారు. ఎందుకంటే మీరు చెప్పినవన్నీ తప్పైనాయి సార్. పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవరు అని చెప్పారు. అది ఎంత ఇదైందో ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలిసింది. ఇండియా ఆ రోజు మీరు చాలా వీడియోలు పెట్టారు అప్పుడు క్రికెట్ గురించి, అందుకే అందరూ హ్యాపీ కూర్చుంటే ఓడిపోయింది. అలాగే ప్రభాస్ గారి సినిమాలు అస్సలు ఆడమని చెప్పారు. చాలా అభిమానులు, అసలు ప్రభాస్ గారు ఎప్పుడో ప్రెస్ మీట్ రారు, సోషల్ మీడియాలో ఉండరు, ఆయన పెద్ద యాక్టివ్గా ఎవరితో ఇదవరు, ఆయన పని ఆయన చూసుకుంటారు. ఆయన అభిమానులు కూడా చాలా బాధ పెట్టారు. తీరా చూస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ అయింది ఈరోజు కలికి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని తప్పులని తెలిసినా ఇక పెళ్ళిళ్ళు వీటిలో కూడా అంటే ఏదో ఒకటి నిరూపించుకోవాలని చెప్పి ఒక 3 ఏళ్ళు టైం పెడితే 3 ఏళ్ళలో డిస్కషన్ పాయింట్ అవుద్ది. కానీ ఇలాంటివి చేయకండి సార్. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రమే కాదు, ఏ పురాణాలు, ఏ ఇతిహాసాలు, ఏ భారతం, ఏ రామాయణం, ఏ శాస్త్రం కూడా మనిషిని మనిషిగా గౌరవించు, వీలైతే మంచి చేయంటే తప్ప అతను చావు పుట్టుకలు నువ్వు చెప్పలేవు. అంత శాస్త్రం తెలుసుకున్న వాళ్ళైతే ఇప్పుడు వీటిలో మీరు జైలుకి వెళ్తారా వెళ్ళరా, మిమ్మల్ని ఎవరన్నా బయట ఎలాంటి చెప్పినా ఫ్యాన్స్ కొడతారా కొట్టరా, ఇలాంటి ఒక పోల్ నిర్వహించండి. దాంట్లో ఏమొస్తుందో చూసి అది రిజల్ట్కి ఏమవుద్దో అది చూడండి ఒకసారి. ఎందుకండి బాగుందాం, అందరం బాగుందాం. మీకు అలాంటివి నిజంగా విద్యలు తెలుసుంటే దాన్ని మంచిగా ఉపయోగించండి. అంతేగాని మీ పాపులారిటీకో మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాకో మీడియాలోని కొందరు వ్యక్తుల మీద చేస్తే మీడియా సంఘటితంగా ఉంటుంది, జర్నలిస్టులు సంఘటితంగా ఉంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ సంఘటితంగా ఉంటుంది, పరిణామాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్. యాక్చువల్లీ ఎస్కేఎన్ చెప్పిన దానికి కంటిన్యూషన్ ఇదేంటంటే నిజంగా జాతకం అని తెలుసుంటే మొన్న లాస్ట్ 2 months బ్యాక్ కేరళలో వరదలు వచ్చి చాలామంది ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇలా జరుగుతున్న ముందు చెప్పుంటే ఇంక ఎక్కువ పూజించేవాళ్ళు అండి. అదేవిధంగా ఇప్పుడు మనం కంప్లైంట్ చేసి ఆయన జాతకాలు చెప్పొద్దు, ఇలా బయట ఏం చేయొద్దని మనం ఆయన ఆదాయానికి అందరికి మేము నెగిటివ్గా చెప్పలేదు. నువ్వు సెలబ్రిటీల మీద పర్సనల్ లైఫ్లో పబ్లిక్లో డిస్కస్ చేయొద్దనే విషయం కంప్లైంట్ చేశాం. అదేవిధంగా నేను ఆయన వీడియో పంపించి అన్నీ చేయడం డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, ఇలా మీడియా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందని. ఇప్పుడు నువ్వు చెప్పావు, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాం, సోషల్ మీడియాలో చెప్పలేదు. అది మన క్రెడిబిలిటీ అండ్ రియాలిటీ. ఎందుకంటే మనం చట్టాన్ని నమ్ముతాం, వీళ్ళు చట్టానికి అతీతుల్లాగా ఇంట్లో కూర్చుని నచ్చింది చెప్పి అదే నిజమనే ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. అబద్ధం ఇంట్లో కూర్చుని నేను సెలబ్రిటీని ఏం చెప్తే అదే నమ్ముతారు అనే ప్రయత్నాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారు. అది తప్పు. వేణుస్వామి గారు తప్పు చేయడం మానవ సహజం. తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగిందని చెప్పండి, నెక్స్ట్ మీ పని చేసుకోండి. అంతేగాని మీరు చేసిన తప్పుని సమర్థించుకుంటూ అది ప్రలాగం చేసుకుంటూ వెళ్తే మీకే నష్టం, మాకు నష్టం కాదు. ఎందుకంటే మేము ఎవరు తప్పు చేసినా వాళ్ళకు ప్రశ్నిస్తాం, మీరు కాదు ఇంకోళ్ళు తప్పు చేస్తే వాళ్ళు కూడా ప్రశ్నిస్తాం రేపు పొద్దున్న మా అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రెస్ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఉమగారు మాట్లాడతారు. వేణుగారు స్టార్టింగ్లో మీరు మాట్లాడే కొన్ని పాయింట్స్, కొంతమంది జాతకాలు అవి వింటుంటుంటే కామెడీగానే అనిపించేది. తర్వాత ఈ 6-7 సంవత్సరాల్లో మీరే సెలబ్రిటీగా మారిపోయారు. సో మీరు జనాలని జాతకాల పేరుతో సెలబ్రిటీస్కి అంటే 10 జ్యోతిష్ జాతకాలు చెప్పి దాంట్లో ఒకటి కరెక్ట్ అయితే నేను ఇది కరెక్ట్ చేస్తాను అని చెప్పేసి అసలు చాలామంది యంగ్ అమ్మాయిలతోటి మీరు పూజలు చేయిస్తున్నారు. అసలు మీ పట్ల ఇప్పటి వరకు ఏ చట్టాలు యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి మేము ఫీల్ అవుతున్నాం యాజ్ అ జర్నలిస్ట్గా. సో అదొక ఎత్తు అవుతే వీణా వాణి గారికి మంచి గుర్తింపు, మంచి పేరు, అసలు ఆవిడ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆమెకంటే ఒక పేరుంది. సో వీణా గారు, మీరు వీణావాణిగా మాట్లాడగదలుచుకున్నారా, వేణుస్వామి భార్యగా మాట్లాడదలుచుకున్నారా, అదొకటి మీరు క్లారిటీగా తేల్చుకోండి. ఎందుకు అంటే
ఈయన చేసే మాటలు, ఈయన చేసే జాతకాల వల్ల చాలామంది నష్టపోయారు, బాధితులు అయ్యారు. మీకు అర్థం కాదా? మీరే చాలా కేస్ స్టడీస్ చూస్తున్నారు కదా. మీరు ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటంటే, నేను ఒక జర్నలిస్ట్ని కదా, మీరు మా పట్ల చూస్తున్నారు, సొసైటీ పట్ల చూడట్లేదు. సొసైటీ పట్ల కూడా చూస్తున్నారండి, అది మీకు అర్థం కావట్లేదు. మీ పట్ల చూస్తున్నారు అంటే మీ బిజినెస్ దెబ్బతింటుంది అని చెప్పి ఈరోజు మీరు వచ్చి బయటకు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ అ జర్నలిస్ట్గా మాకు రైట్స్ ఉంటాయి, మేము ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాము. ఈవెన్ మూర్తి గారు కానీ ఎవరు కానీ ఎవిడెన్స్ ఉంటేనే ఆ ఎవిడెన్స్ని బట్టి టెలికాస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు చేసిన వాయిస్ రికార్డింగ్ ఏదైతే ఉందో అది మీరు రిలీజ్ చేశారు. ఈవెన్ మీకు ఆ రిలీజ్ చేసింది వాస్తవం అంటే మీరు పిఎస్లో తేల్చుకోండి, డిపార్ట్మెంట్లో మాట్లాడుకోండి. అది కూడా కాదు, ఇది మీరు ఫేక్ ఆడియోని మీరు క్రియేట్ చేశారా, అది ఒరిజినలా అనేది మీరు అక్కడైనా తేల్చుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ కూడా మాకే ఇచ్చేయచ్చు. ఎందుకంటే తెలంగాణ ఫ్యాక్ట్ చెక్కర్ అసోసియేషన్ ఉంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంది. దాంట్లో ఎవరు ఆడియో రికార్డ్ చేశారు, ఎవరు ఆ పర్సన్ అనేది మేము కూడా క్లారిటీగా తెలుసుకుంటాం. అండ్ అది కూడా కాదు అని అంటే, మీరు ఒక ఆడియో అంత ఏడ్చుకుంటూ పెట్టారమ్మా, మీరు ఒక ఆడపిల్లగా అంత ఏడ్చుకుంటూ పెట్టారు. ఆడపిల్లగా మీరు పెట్టినప్పుడు మీరు ఎవరిని నిందిస్తున్నారు? మీ భర్త ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? బిజినెస్ పరంగా 100 ఆరోపణలు వస్తాయి, లైట్ తీసుకుంటారు. ఒక పేరు, ప్రతిష్ట, ఒక ఫ్యామిలీ, వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి వాళ్ళకున్న గుడ్ విల్ని మీరెవరు బ్యాడ్ చేయడానికి, విడిపోతారు అని చెప్పడానికి మీ హస్బెండ్కి ఎంత రైట్స్? మీరు మనుషులే కదా, సొసైటీలో మీరు కూడా అందరికి ఉండే రైట్స్ మీకు ఉంటాయి. ఉమెన్ రైట్స్గా మీకు ఎట్లుంటాయో మాకు అలాగే ఉంటాయి. మరి ఒకరిని కించపరుస్తేనే కేసులు పెట్టుకున్న రోజులు ఇవి, ఏంట్రా అంటేనే కేసులు పెట్టుకునే రోజులు ఇవి. అలాంటి ఈ టైంలో మీరు ఒక జీవితాలనే నాశనం చేయడానికి మీ ఆయన మొత్తం సొసైటీలో ఒక చీడ పురుగుగా మారాడు. అలాంటి పర్సన్ని నువ్వు ఒక మీడియాలో వర్క్ చేశానన్నావు, కొన్ని ప్రోగ్రామ్స్ చేశానన్నావు, ప్రోగ్రామ్స్లో ప్రొడక్షన్లో నీకు అన్ని రకాలుగా అరేంజ్మెంట్స్ చేస్తే నువ్వు యాంకరింగ్ చేసావు. మరి వెనకాల జర్నలిస్ట్ కష్టాలు ఎలా ఉంటాయమ్మా? ఒక జర్నలిస్టు పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడితే ఒక ఐటమ్ వేస్తాడు. విలాసవంతంగా ట్రిప్పులు, ఎంజాయ్మెంట్స్, ఎంటర్టైన్మెంట్స్తో కూడుకున్న ఫామ్ హౌస్లు ఏమి ఉండవు. నెల జీతంతో పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడతారు. అంటే వాళ్ళు ప్రశ్నిస్తే బెదిరింపులక? మీరు అన్నారు కదా, వితౌట్ ఎవిడెన్స్ మీరు ఆడియో రిలీజ్ చేసేసి ప్రేమ కానీ, రాంబాబు కానీ అండ్ మూర్తి గారు కానీ విజువల్స్లో ఉన్నాయి. అక్కడ అమర్ అనే పర్సన్ ఐడెంటిటీ కార్డు మీరు మెన్షన్ చేయాల్సింది, అక్కడ ఐడెంటిటీ కార్డు కూడా లేదు. ఏం లేనప్పుడు మీ సొంతంగా మీ డిజిటల్ దాంట్లో మీరు అలా వేయడం తప్పు కదా. ఒక మాట, మిమ్మల్ని అంటే తప్పు వచ్చేసింది. మీరు ప్రపంచాన్ని, ఈవెన్ అంబానీ ఫ్యామిలీని కూడా మీకు కొంచెం మర్యాద తక్కువ వస్తే వాళ్ళని కూడా మీరు మాకు ఇలా మర్యాద తగ్గిందని చెప్పి మీరు తెప్పిపొడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అక్కడ మీ వరకు ఒకలాగా, సొసైటీ అంతా అంటే మీ కాళ్ళ దగ్గర మీరేమనుకుంటా అలాగా. కేవలం జ్యోతిష్యం పేరుతో మీరు చేస్తుంది దందా కాదా? మరి వీణావాణి గారు, మీకు ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది కదా, మరి మీ భర్త ఒక అమ్మాయిని, సమంతానే కావచ్చు, రకుల్నే కావచ్చు, అందరిని అన్నారు. మరి అదే భర్త మీ జాతకం గురించి చెప్పించుకోండి, మరి మీరు ఉంటారా? ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా, ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉంటారు? అలా ఎవరైనా ఏ సోషల్ మీడియా అయినా మీ గురించి చేశారా? ఎందుకు ఇతర ఆడవాళ్ళే కానీ జర్నలిజం మీడియా రంగాన్ని మీరు బురద చల్లుతున్నారు? మాలాంటి వాళ్ళం కనీసం ఉండడానికి నీడ లేని వాళ్ళం కూడా ఉన్నామమ్మా. జర్నలిస్ట్ సంస్థల్లో చాలా మంది కష్టపడుతున్నారు. విత్ ఎవిడెన్స్ ఉంటేనే వాళ్ళు ఆరోపణలు చేస్తారు, మాట్లాడతారు. మీరు ఏదో ఎస్కేప్ అవ్వడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కోసం అవతల వాళ్ళపైన నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు నిందలు వేశారు కదా, మేము పోరాడడానికి మేము రెడీ ఉన్నాం. మరి మీరు రెడీ ఉన్నారా? ఇప్పుడు ఆ ఆడియో రిలీజ్ ఎవరైతే ఉన్నారో అమర్ అనే పర్సన్ TV5 సంస్థలో కానీ ఎక్కడ పనిచేయట్లేదు. ఆ పర్సన్ లేని పర్సన్ని ఆడియో ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు చేసినట్టు అట్లా ఫేక్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? మాకు అవన్నీ అవసరం లేవు. చట్టం ఉంది, లీగల్ ఉంది. మీకు ఇన్ని ప్రాబ్లమ్స్, ఈవెన్ బెదిరింపులకు వాళ్ళు పాల్పడినా యూ హ్యావ్ ఎనీ ఆల్ రైట్స్ మీకు ఉన్నాయి. మీరు ఉమెన్ కమిషన్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోండి, అండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, లీగల్గా వెళ్ళండి. ఇన్ని ఉన్నాయి. మీకు తెలీదా? లీగల్ టర్మ్స్ తెలీదా? డిజిటల్ మీడియాలో ఉన్నప్పుడు ఒకరి వ్యక్తిగత జీవితం పైన అసలు ఇవ్వడం కూడా తప్పే. డిజిటల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవ్వద్దు. డిఫమేషన్ కేసు పడుతుంది. మీ భర్త పైన ఎన్ని డిఫమేషన్ కేసులు పడాలి? అంటే ఈ బిజీ లైఫ్లో వీళ్ళు ఉంటారు అని చెప్పి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడితే, వన్స్ ఇప్పుడు ఇన్ని రోజులు మీకు నచ్చినట్టు చేశారు, ఇప్పుడు అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యారు. ఫామ్ అయినప్పుడు ఆయన చూసుకుంటాడు. మీకెందుకమ్మా?
మీ సెలబ్రిటీ, మీ మ్యూజిక్ వరల్డ్, మరి జాతకాల విషయంలో మీ పాత్ర ఉంది అని ముందు నుంచి మరి మీ డిజిటల్ దాంట్లో కూడా మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు కదా. అసలు చాలా మందికి వేణుస్వామి గారి భార్య అనేది ఈ మధ్య కాలంలో అందరికీ తెలిసింది. మీకున్న గుర్తింపు అది. సో మీ ఉన్న గుర్తింపుని మీ భర్తకు మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, మీరు ఒక మాట అన్నారు జర్నలిస్ట్ అని చెప్పి, ఆ జర్నలిస్ట్ అనేది చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఒక ఇంటర్వ్యూస్ చేసి అన్ని రకాలుగా మీరు కష్టపడ్డారు కదా. మీకు తెలీదా జర్నలిస్టులు ఎవిడెన్స్లు ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరని? మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మూర్తి గారు కానీ మీరు ఇన్ని అంటున్నారు కదా ఆరోపణలు. అసలు ప్రేమ గారు ఎక్కడున్నారు? నెదర్లాండ్స్ ఎక్కడో ఉన్నారు. ఆవిడ జూబ్లీ హిల్స్ దగ్గరకు వచ్చింది, రాజేష్. ఇవన్నీ కల్పితాలు. అసలు ఆవిడ ఇక్కడ ఉన్నది అవన్నీ ప్రూఫ్స్ చూపించండి. మీ తరపున పోరాడతాం. లేదు అంటే మీరు అన్నదానికి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. చట్టపరంగా మీ పైన ఎలాంటి అలిగేషన్స్ వచ్చినా, ఈవెన్ మీ ఫ్యాన్స్ చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. అన్ని కేసెస్ బుక్ చేయాలి. దీని తరపున జర్నలిస్ట్ యూనియనే కాదు, ప్రెస్ క్లబ్ తరపున మేము కూడా పోరాటం చేయడానికి రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉమా. యాక్చువల్గా మీ అందరూ తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక వేణుస్వామి వీళ్ళ ఫ్యామిలీ మహిళా కమిషన్ కంప్లైంట్ ఇవ్వలేదు. రష్మిక మందాన గారిది ఫేక్ డీపీ తయారు చేసి పెడితే ఫస్ట్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ మేము ఇద్దరం కలిసి వెళ్ళి అప్పుడు ఎలక్షన్ జరిగే కోడ్లో ఉన్నా కానీ డీజీపీ గారిని సిపి గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. ఆ క్రెడిట్ కూడా మా అసోసియేషన్కి వచ్చింది సార్. అది కూడా మాకు ఎవరో చెప్పలేదు, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి కానీ మేమే తీసుకుని ఒక హీరోయిన్ ఫేక్ డీపీ చేశారు. రేపు ఎవరైనా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ మహిళా జర్నలిస్టులు కూడా ఫిలిం దాంట్లోకి వస్తున్నారు. అలాంటి అమ్మాయిలు టక్కున వేరే విధంగా పెడితే వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బంది అవుతాయని మేమే ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ విషయం చాలామంది మర్చిపోయారు. దానికి ఎవరో ఏ అసోసియేషన్ మాకు చెప్పలే. జర్నలిస్ట్ అసోసియేషన్ తీసుకునే డెసిషన్ ఆ రోజు తన పాజిటివ్గా జరిగింది. యాక్చువల్గా డిజిటల్ మీడియా అసోసియేషన్ అండ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి ఉదయమే ప్రేమ గారు అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. ఇంకా 2 వీక్స్ ఫ్యామిలీ వెకేషన్ కోసం బయటికి వెళ్ళారు. ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు కూడా దాంట్లో మాట్లాడి ప్రేమ గారు మీరు కూడానా అని మాట్లాడుతున్నా. ఆవిడ చాలా హర్ట్ అయి ఫోన్ చేసింది. ఆవిడ ఎక్కడుందో నేను ఎక్కడున్నా కూడా తెలియదు ఆవిడకి, అట్లా మాట్లాడుతుంది అని మేము చాలా విచారం వ్యక్తం చేయడం తప్పించి ఇంకేం చేయలేని పరిస్థితులు ఉండే నిన్న. ఎందుకంటే రాత్రి ఇమీడియట్గా మీరు రెస్పాండ్ కాకపోతే తెల్లారిసరికి వాళ్ళు చెప్పిన అబద్ధమే నిజమయ్యే పరిస్థితి కనిపించింది. అందుకని రాత్రి నేను ఇమీడియట్గా మా ఛానల్ లైవ్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఈరోజు పొద్దున్నే వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మేము అన్ని చట్ట ప్రకారం న్యాయ ప్రకారం నడుచుకుంటాం తప్పించి మేము పబ్లిక్ ఎక్కడ చెప్పట్లే. మేము అన్ని లీగల్గానే చెప్తున్నాం, పేపర్తో ప్రూఫ్లతో చెప్తున్నాం. అది గమనించాలంటున్నాం. అలాగే డిజిటల్ మీడియా అసోసియేషన్ మెంబర్ మన రాజాబాబు గారు మాట్లాడతారు. శివ నువ్వు కూడా పైకి రా ప్లీజ్. డిజిటల్ మీడియా ట్రెజరర్ శివ కూడా పైకి రమ్మన్నాడు. గత కొద్ది కాలంగా వేణుస్వామి చేస్తున్న అరాచకాలు, ఆయన చేష్టలుకి ఒక ముగింపు పలికే ఒక ఘట్టం వచ్చిందనే భావిస్తున్నాం. గత కొద్ది కాలంగా ఆయన చేస్తున్న రకరకాల జాతకాల పేరుతో రకరకాల మోసాలు కానీ అన్నీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో ఏంటంటే ఆయనే జాతకాల కంటే లాబీయిస్ట్గా, బ్రోకర్గానే ఎక్కువ గుర్తింపు పొందారనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాజకీయ నాయకులతోని ఊరేగుతూ వాళ్ళతోని చట్టపట్టాలు వేసుకొని ఇతర పార్టీలను దూషించడం, వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జనం కూడా చూస్తూ వస్తున్నారు. అంటే మన భారతీయ పురాణాల్లో, హిందూ సాంప్రదాయాల్లో వైద్యుడిని, జ్యోతిష్కుడు కానీ, పండితులను కానీ బలంగా నమ్ముతాం. మనం ఏమైనా కానీ ఎలా కష్టాలు వచ్చినప్పుడు వైద్యుడిని, పండితులని పూజల కోసం సంప్రదించడం అనేది ఈ రోజు నుంచి కాదు, ఎప్పుడో అనాదిగా కొన్ని వందల ఏళ్ళ నుంచి వస్తుంది. అలాంటి గౌరవమైన వృత్తిలో ఉంటూ, ఎదుటి జీవితాలను బాగు చేసే ఒక వృత్తిలో ఉంటూ, శుభం కోరరా అంటే చెడు కోరుతా అని చెప్పి అనేక రకాలుగా వార్తల్లో నిలుస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇదంతా ఆయన వృత్తి కోసం, ఆయన పుట్టకుట్టు కోసం చేసుకున్నారన్నా కానీ మనం పెద్ద పట్టించుకోవాల్సింది కాదు. కానీ ఉత్తమ విలువలతో గత కొన్నేళ్లుగా, దశాబ్ద కాలంగా జర్నలిజంలో విలువలను పాటిస్తున్న కొంతమంది జర్నలిస్టులను టార్గెట్గా చేసుకొని
అవినీతి ఆరోపణలు చేసి అదే ఏదైనా తనకు బ్లాక్మెయిల్ చేసి ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆయనకు తెలిసిన ప్రముఖులు పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దృష్టికి తెస్తే వాళ్ళే కేసు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకునేవారు. కానీ ఏదో వీడియో చేసి ఎదుటి వ్యక్తుల మీద బురద చల్లే ప్రయత్నం వేణుస్వామి మానుకోవాలి. తన వృత్తిని గౌరవిస్తూ సాంప్రదాయంగా పూజలు కానీ జాతకాలు చెప్పుకుంటే ఎవరికీ ఇబ్బంది కాదు. అంతేగాని ఒక బ్రోకర్గా ఒక లాబీయిస్ట్గా మారి ఇలాంటివి చేస్తే మీకు చిప్పకూడు తినే రోజు తొందరలోనే వస్తుంది. జర్నలిస్టుతో పెట్టుకోవడం అనేది మీకు తెలియదు కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి. వేణుస్వామి ఖబర్దార్, మేమేం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టి వెళ్ళలేదు. మా మీదకి వస్తే ఒక రాయి విసిరితే 100 రాళ్ళు విసిరడానికి రెడీగా ఉన్నాం, ఖబర్దార్. ఇప్పుడే మాకు సమాచారం అందింది, హైకోర్టుకు చేరింది వేణుస్వామి వివాదం అని. ఆయన్ని రేపు విచారణ కూడా ఇప్పుడు వాయిదా వేశారు. ఎల్లుండ ఆయన మహిళా కమిషన్ ముందు హాజరు కావాలా వద్దా అనేది రేపు డిసైడ్ అవుతుంది హైకోర్టు. ఈ కోర్టు పరిధిలో ఉన్న అంశం కూడా మనం మాట్లాడలేం. ఆయన కోర్టుకి వెళ్ళటం కూడా మంచి విషయం. మనం కూడా ఇన్పీడే చెప్పొచ్చు ఆయన ఏ విధంగా అందరినీ మోసం చేస్తున్నాడు. అన్నీ కూడా జీపీ గారు చెప్పినట్టు కూడా ఇప్పుడే మాకు SMS వచ్చింది. ఇది శుభ పరిణామం. ఇప్పుడు మన తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ట్రెజరర్ శివ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ అందరికీ, జాతకం అంటే చాలా వ్యక్తిగతమైనది. ఒక జాతకం చూపించి ఆ జాతకాన్ని బూచిలాగా చూపించేసి అందరి దగ్గర రకరకాల వేషాలు వేసుకుంటూ అందరినీ నెగిటివ్ థాట్లోకి తీసుకెళ్ళి అహో ఇతను కదా ఇలా చెప్తాడు, ఇతను చెప్పేది జరుగుతుంది అన్నట్టుగా అందరినీ ఒక మీమాంసలో ఉంచి ఆయన ఇప్పటిదాకా పబ్బం గడుపుకున్నారేమో. కానీ వేణుస్వామి గారు, మీరు చాలా గౌరవమైన వృత్తిలో ఉన్నారు. సనాతన ధర్మం అనేది ఈ రోజు నుంచి ప్రారంభమైంది కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. ఈ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మీరు వేరే సెలబ్రిటీల మీద, ఎవరు కేసులు పెట్టలేని వాళ్ళ మీద, ఎవరెవరో విడిపోతారనో ఎవరెవరో కలుసుకుంటారనో మీ చెప్పిన బూచి మాటలకి, మాయ మాటలకి, ఇక్కడ మీరు ఇవాళ మాట్లాడిన మాటలకి సంబంధమే లేదండి. వీళ్ళు మాట్లాడేదంతా కూడా 24 గంటల్ని తమ భుజాల మీద వేసుకొని ప్రతి నిమిషం కూడా న్యూస్ని చేరవేసే జర్నలిస్టులు మేమందరం. ఎంతో కష్టపడి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఎంతో నీతిగా, నిజాయితీగా ఒకళ్ళకి కష్టం వచ్చిందంటే వాళ్ళ పక్కన నించుంటాం. అలాంటి జర్నలిస్టులను పట్టుకొని మీరు అనవసరమైన ఆర్భాటాలు చేయబోతున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి, చాలా దుష్పరిణామం. మీరు చాలా గట్టిగా ఎదుర్కొంటారు. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూసుంటారు. ఏంటి నేనేం చెప్పినా జరిగిపోద్ది అనుకునే ఒక పరిస్థితి నుంచి ఓకే కీప్ క్వైట్గా ఉండాలి, సైలెన్స్గా ఉండాలి అనే పరిస్థితికి ఇప్పుడు వస్తారు. రీసెంట్గా మొన్నటిదాకా మీ నోరు పెట్టడెగితే ఈరోజు సడన్గా 4-5 రోజులు బట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. లేడీస్ మీద చాలా గౌరవం ఉంటుంది మాకు. మేమందరం కూడా స్త్రీని అమ్మలాగా, అక్కలాగా, చెల్లిలాగా పూజిస్తాం. మీకు కూడా తెలుసు, ఒకళ్ళని మాట అనే ముందు ఆచితూచి మాటాలి. అసలు ఈ దేశంలోనే లేని మనిషి గురించి వచ్చి పక్కా ప్లానింగ్తో మీరేదో మీడియా కబుర్లు వెళ్తే మీడియా వాళ్ళ దగ్గరే మీ చేష్టలు అంటే అసలు కుదరదు. ఇట్లాంటి కథలు మేము చాలా అల్లగలం. మా దగ్గర అసలు అట్లాంటివి పెట్టుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏదైనా కూడా ఇదొక్కటే కేసు కోసం వీళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోవద్దు. గతంలో కూడా తెలుగు ఫిల్మ్ మీడియా డిజిటల్ మీడియా అసోసియేషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎలాంటి తమ్నైల్స్, బ్యాడ్ తమ్నైల్స్ పెట్టినా వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకునే విధంగా మా టీం మొత్తం, రాంబాబు గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రేమ గారు, మూర్తి గారు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఎవరెవరికి ఏం కష్టాలు వచ్చినాయని అన్నీ నోట్ చేసుకుంటున్నాం. సీనియర్ జర్నలిస్టుల ముసుగులో, అలాగే దర్శకుల ముసుగులో యూట్యూబ్లు నడుపుతున్నాం అనుకొని బ్యాడ్ తమ్నైల్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ఇలాంటి వేణుస్వామికి పెట్టిన గతే పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయం వైపు ఉండటానికి ప్రయత్నించండి. దీనికంటే మేమందరం న్యాయం వైపే ఉంటామని చెప్పేసి సవినయంగా మనవి చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు
ఎవరి మీద పడితే వాళ్ళ మీద బోర్లు చల్లడానికి ప్రయత్నించొద్దు. ఇలా చూస్తూ ఊరుకోవడానికి గతం రోజుల్లాగా లేవు. ఇప్పుడు అన్ని నియమాలు కఠినంగా తీసుకోవడానికి, మాకు సపోర్ట్ చేయడానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం మాతోనే ఉంది. చూసుకుంటూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి.